మిర్జాగూడ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దేవుడి దయతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డామని క్షతగాత్రులు చెబుతున్నారు. 6:40కి ఇన్సిడెంట్ అయింది. నేను కళ్ళు తిరిగి పడిపోయాను. బస్సులోనే పడిపోయాను. లెఫ్ట్ సైడ్ నిల్చున్నా. లెఫ్ట్ సైడ్ మొత్తం మేము బ్రేక్ వేసారు అనుకున్నాం. ఒకరి మీద ఒకరు పడిపోయిన తర్వాత మొత్తం కంకర్తో ఫుల్ అయిపోయింది. తెలీదు అసలు, కానీ సౌండ్ వచ్చింది పెద్దగా. కంకర్ మొత్తం పడడం వల్ల మొత్తం కవర్ అయిపోయింది ఫేస్. సో మొత్తం బ్లాంక్ ఉండే. తర్వాత కంకర్ రిమూవ్ చేస్తున్నప్పుడు ఇంకా లేస్తే అంకుల్ వాళ్ళు వచ్చి వాటర్ ఇవ్వడం, లేపడం చేశారు. ఇంకా వాళ్ళే ఫోర్స్ఫుల్గా బయటికి తీశారు. నేను అసలు ఏం లేకుండా మొత్తం పడిపోయి ఉన్నా. బయటికి తీశారు, హాస్పిటల్ తీసుకొచ్చారు. తర్వాత సెలైన్ పెట్టిన తర్వాతనే మళ్ళీ మంచి అయినా. తెలీదు అసలు ఏం జరిగింది. కాల్కి రైట్ లెగ్. దారుల్లో ఉంటాను, హాస్టల్లో ఉంటాను. ఇప్పుడు ఇంటికి వచ్చాను. సాటర్డే సండే కోసం ఇంటికి వచ్చాను. నార్మల్గా నేను బస్సులోనే వెళ్తాను, ట్రైన్కి ఎప్పుడు వెళ్ళాను. నేను చాలాసార్లు వెళ్ళాను. ఒక మంత్లోనే 3-4 టైమ్స్ వెళ్తూ ఉంటా. ఒక్కదాన్నే వెళ్తూ ఉంటా. కాలు మాట్లాడుతుంటే అట్లనే అది మొత్తం కంకర్ వచ్చి పడ్డది. మీరు కూడా కంకర్లోనే పడిపోయారా? కంకర్లోనే 7 దాకా పడ్డాయి. లేచి నేనే మొత్తం సాల్వ్ బయటికి వెళ్ళి వచ్చి ప్రమాదం నుంచి బయటపడ్డారు కదా. ఇక దేవుని దయ వల్ల బయటపడ్డా. బస్సు ఆపి ఎక్కిన ఎన్నెపల్లి కాడ. ఎక్కిన అర్ధగంటకి ఇట్లా అయింది. అర్ధగంటకి ఇట్లా పని మీద నేను కార్ డ్రైవర్, కార్ డ్రైవర్. దారుల్లో బస్సు ఎక్కిన నేను డ్యూటీ కోసం అని పోతున్నా సార్ హైదరాబాద్. డైలీ అదే బస్సుకి వెళ్తాను. మార్నింగ్ 5:30కి ఎక్కుతా. అంటే ఈ బస్సు ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రోజు తాండూరు డిపోకి వెళ్ళి వస్తుంది పొద్దున 5:30కి ఎక్కుతా. డైలీ రోజు 5:30కి ఎక్కుతా. ఈరోజు అలా జరిగింది సార్. కాకపోతే బస్సు అనేది తప్పు లేదు సార్, రాలనేది తప్పు. తప్పు. అంటే బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఏ సీట్లో కూర్చున్నారు? నేను డ్రైవర్ పక్కన ఇంజన్ మీద కూర్చున్నా సార్. ఫుల్ ఉంది బస్సు, స్థలం లేదు. మరి డ్యూటీ టైం అయిపోతుంది, 8 గంటలకు అక్కడ చేరుకోవాలన్నా ఆతృతంగా. ఇదే బస్సు కదా మేము ఎక్కేది డైలీ అని ఎక్కేసాం.